రౌండ్ బజర్ రౌండ్. మేము ఒక క్వశ్చన్ అడుగుతాము, ఆ ఆన్సర్ రిలేటెడ్ గా క్లూ ఇస్తాం. ఆ క్లూని బట్టి సినిమా పేరు గానీ, లేకపోతే యాక్టర్ పేరు గానీ, లేకపోతే ఐటమ్ పేరు గానీ, లేదా ఒక్కోసారి ఒక ప్రదేశం పేరు గానీ మీరు గుర్తుపట్టగలిగినట్టయితే బజర్ నొక్కి సమాధానం చెప్పండి. దీంట్లో టైం లిమిట్ 10 seconds మాత్రమే. ఫస్ట్ క్లూకే మీరు ఆన్సర్ చెప్పేస్తే 1,00,000 రూపాయలు వస్తాయి మీకు, లేదంటే 1,00,000 రూపాయలు పోతాయి. ఎవరు చెప్పలేదనుకోండి ఫస్ట్ క్లూకి, సెకండ్ క్లూ ఇస్తాం. రెండోది, మూడోది, నాలుగోది క్లూస్ వరకు వెళ్తే సెకండ్ క్లూ విలువ 75,000, లేదంటే మూడోది 50,000 విలువ, లాస్ట్ 25,000. రెడీ? రెడీ. సో ఫస్ట్ క్వశ్చన్, ఈ ఫోటోల ఆధారంగా ప్రముఖ వ్యక్తి ఎవరో కనిపెట్టి చెప్పండి. క్లూ నంబర్ 1. 10 seconds వరకే టైం ఉంటుంది. చూడండి, అక్కడ 1 2 3 4 5 కప్పులు ఉన్నాయి. టైం అప్. ఫస్ట్ క్లూకి ఎవరు చెప్పలేకపోయారు, 1,00,000 రూపాయల క్లూ వృధా అయిపోయింది. సరే, రెండో క్లూ ఇస్తున్నాము. ఈ క్లూ 10 సెకండ్ల వరకు మాత్రమే మీకు టైము, అలాగే 75,000 ఈ క్లూ అమౌంట్. క్లూ నంబర్ 2. 264. ఎస్, రోహిత్ శర్మ. ఎలా అంటున్నారు రోహిత్ శర్మ అని? రోహిత్ శర్మ ఓడిఎస్ లో 264 హైయెస్ట్ స్కోర్, ఐపీఎల్ ట్రోఫీస్ 5. క్రికెట్ గురించి బాగా నాలెడ్జ్ ఉందా మీకు? బాగా రోజు అదే పని. సరే, ఓకే, ఇది కరెక్టో కాదో మనకి ఇంకా తెలియదు. మూడో క్లూ చూద్దాము. జెర్సీ నంబర్ 45. 45 అయిందే. అది 45 కాదు, తిరగేస్తే రాఘవ్ గారు ఏజ్. నాలుగో క్లూ. అదిగో వాళ్ళ వైఫ్. ఓకే, కరెక్టో కాదో చూద్దాం ఇప్పుడు. రైట్ ఆన్సర్. సో అలా మీకు 75,000 వచ్చేసింది. ఇక సెకండ్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోతున్నాం. రెండో క్వశ్చన్, ఈ ఫోటోల ఆధారంగా వృత్తి కనిపెట్టి చెప్పండి. క్లూ నంబర్ 1, 1,00,000 రూపాయలు. 10 సెకండ్లు మాత్రమే. బజర్ నొక్కారు, చెప్పండి. వెల్డింగ్. వెల్డింగ్. ఓకే, వెల్డింగ్ అనే ఆన్సర్ ని లాక్ చేయండి. వెల్డింగ్ కాదు, ఒక్క నిమిషం మేడం. షూటింగ్ అండి. ఏ షూటింగ్? గన్ షూట్. గన్ షూట్. వీళ్ళు చెప్పినటువంటి ఆన్సర్ గన్ షూటింగ్ ని మాత్రమే మనం లాక్ చేసాము. 1,00,000 రూపాయల విలువ. నెక్స్ట్ క్లూ ఏంటో చూద్దాం. ఎస్, గన్ షూటింగ్ కి వాడేటువంటి గ్లౌజ్ లాగా ఉన్నాయి అవి. ఓకే, మూడో క్లూ. కరెంట్ ఏదో పాస్ అవుతున్నట్టు కనిపిస్తుంది అక్కడ. వెల్డింగ్ ఎక్క అంటే మనకి మగధీర సినిమాలో లాగా కరెంట్ పాస్ అవుతుంది. 75,000కి లాక్ చేసుకోండి. వెల్డింగ్. మేము గన్ షూటింగ్ లాక్ చేసాం. లేదు, 50,000 ఇవ్వండి. వెల్డింగ్. నేను ఎవరు చెప్పినా వినను. క్లూ నంబర్ 4. స్క్రూ డ్రైవర్. ఇగో బాబు, ఇగో నిజం చెప్తున్నా సీరియస్ గా, ఇది పెద్ద వార్ అయిపోద్ది. ఎందుకంటే తర్వాత ఫర్దర్ గా చాలా మంది కింద కామెంట్లు పెడతారు, ప్రసాద్ అని చెప్పింది కరెక్టే, ఆ స్పెట్స్ ఇవి అని చెప్పి. కరెక్ట్. అందుకనే ఇందాక మనం చేసినట్టుగానే తను ఎలాగైతే చూసిన దాన్ని మనం తీసేసాము, ఈ చెప్పిందంతా కూడా తీసేయండి. సో రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం ఇప్పుడు. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం, తినబోకుమా. సో దాంతో పాటుగానే మీరు రాంగ్ ఆన్సర్ చెప్పడం వల్ల మీకు పనిష్మెంట్ కూడా ఉంది. మీరు ఒక ఇన్వెస్టిగేషన్ ఇన్ఫార్మర్ ఇక్కడ ఎందుకు పెట్టుకున్నారు అంటే, రాఘవ్ గారికి వాళ్ళ ఆవిడికి అనుమానం వచ్చింది ఇంకొక అఫేర్ ఏదో నడుస్తుందని. సో మొదటి పెళ్ళాం ఒక ఇన్ఫార్మర్ ని పెట్టుకున్నారు, అది మీరు. ఈయన పొద్దున వెళ్తాడు, అర్ధరాత్రి 2 అప్పుడు వస్తాడు. ప్రతిరోజు ఇదే గోల. దేని దగులుకున్నాడో ఏంటో. సుమక్క దగ్గరికి వెళ్ళి మొత్తం చెప్తాను, నాకు న్యాయం చేయమని అడుగుతా. న్యాయం చేస్తాం. ఏం లేదు, మా ఆయన పొట్టుగా ఎర్రగా ఉన్నాడని చెప్పి ప్రేమించి పెళ్లి చేసుకుంటే వాడు దేనితోనో తిరుగుతున్నాడు, నాకు అనుమానంగా ఉంది. నీకు తెలుసుకోకుండా అలా మాట్లాడకూడదు. ఒక ఇన్ఫార్మర్ ని పెడదాం. అవునక్క. నాకు తెలిసినటువంటి ఒక వేస్ట్ క్యాండిడేట్, అచ్చా మంచి క్యాండిడేట్ ఉన్నాడు. హలో. హలో. ఎస్ ప్రసాద్, ఇక్కడ ఒక కేసు వచ్చింది. నన్ను కేసు అనుకుంటారు. హరిత వాళ్ళ ఆయన మీద కొంచెం అనుమానంగా ఉందంట. అతను ఎక్కడికి వెళ్తున్నాడు ఏంటి అనేది నువ్వు కొంచెం వాకప్ చేయాలి.
హలో అక్క అక్క హలో మీరు చెప్పిన పర్సన్ దగ్గరికి వచ్చాను. ఒక ఎర్రగా ఉన్న అమ్మాయిని వేసుకుని పార్క్ వచ్చాడు. అదిగో నేను చెప్పానా దేన్నో తగులుకున్నాడని. చెప్పు ఏం జరుగుతుంది అక్కడ? అక్క అక్క ఓవర్ ఓవర్. నువ్వు బాగా ఓవర్. నేను కాదక్క, ఇక్కడ ఈ పర్సన్ బాగా ఓవర్ చేస్తున్నాడు. అడ్వాన్స్ తీసుకోకుండా అడ్వాంటేజ్ తీసుకుంటున్నాడు. వీళ్ళిద్దరు కలిసి సినిమాకి వెళ్ళారు. పార్క్ లో డిస్టర్బెన్స్ గా ఉందని సినిమాకి వెళ్ళారంటే వాళ్ళిద్దరు భుజం మీద చేయేసాడా? ఆహా లేదక్క, ఆ అమ్మాయి ఏడు మీద వేసింది. అయితే వాడు ఏం చేయడు. అక్క అక్క ఫోన్ పెట్టి. మంచి సెంటిమెంట్ సీన్ వస్తుంది అక్క. సెంటిమెంట్ సీన్ వస్తుందా? నువ్వు ఆ సెంటిమెంట్ సీన్ చూడకు, వాళ్ళని చూడు. కాదక్క, ఆ సెంటిమెంట్ సీన్ లో కూడా నవ్వుతున్నాడు అక్క. హీరోయిన్ చచ్చిపోయి ఏడుస్తున్నాడు అక్క. హీరో వీడు నవ్వుతున్నాడు అక్క. హీరోయిన్ తగలబడుతున్నారు అక్క. వీడి అమ్మాయికి ముద్దు పెడుతున్నాడు అక్క. ఇప్పుడు వెళ్దాం పదండి. వద్దు, మన దగ్గర ఇంకా ప్రూఫ్ లేదు. నాకు పంప మొత్తం తగలబడేదాకా నువ్వు ప్రూఫ్ అంటావే ఏంది? ఆగు ఒక్క నిమిషం ఉండు. వీడు మొత్తం నెయిల్ పాలిష్ చేస్తున్నాడు అక్క దీనికి. అక్క చెప్పు. ఇది పెద్ద హోటల్ లో ఉంది అక్క. దీనికి వచ్చారక్క. హోటల్ కి వచ్చారా? ఇప్పుడైనా వెళ్దాం రా. లేదు లేదు, మన దగ్గర ప్రాపర్ ప్రూఫ్స్ ఉండాలి, అప్పుడు కానీ మనం వెళ్ళకూడదు. అక్క అక్క వీళ్ళు తినడానికి రాడదక్క. వాడే అమ్మాయిని తినేదని తీసుకొచ్చాడు. అక్క ఇక ఆగలేవు రా అక్క. పిచ్చా నీకేమైనా? ప్రూఫ్ లేకుండా ఎలా వెళ్తావు? నీకు న్యాయం చేస్తాను నేను. నాకు ఈ లోపల అన్యాయం అయ్యేటట్టుంది అక్క. రా అక్క. నీకు అక్క ఒక్క నిమిషం అక్క. వావర్ పిలుస్తున్నాడు. ఎవరు నువ్వు? ఒక్క నిమిషం అక్క. నేను బాయ్ నండి. బాయా? అవునండి. అసలు ఎక్కడ వయసులో అలా కనిపించలేదు. నేను బాయ్ అని చెప్తాను సార్, అంటే మేల్. ఇందాల పార్క్ వచ్చా, తర్వాత ఏమో సినిమా హాల్లో నేను చూసానండి. మీరు ముద్దు పెడుతున్నారు కదా నాకు, అప్పుడు చూసానండి. ఆయన ముద్దు పెట్టినప్పుడు ఆయన చూడాలి, సినిమా చూడాలి. నన్ను చూస్తున్నాను. ఇదిగో చూడు, నేను చెప్పింది ప్రూఫ్ తో పాటు కావాలని చేసి ఆ అమ్మాయి తిరుగుతుంది అతనితో. ఏమ్మా ఈయన నీకు అన్నయ్య అవుతాడు కదా? ఈవిడ పేరు హేమ కదక్క, ఐశ్వర్య. ఎనీవేస్ అంటే అన్నావు గనక ఆ తాట అదిరిపోయింది. నాతోనే వచ్చింది. రా. చూసావా, నేనేం చెప్పాను? నీకు న్యాయం చేస్తానని చెప్పాను. అనవసరంగా మనం అనుమానించకూడదు. వెళ్ళిపో. నువ్వు ఆ అమ్మాయికి న్యాయం చేయలేదు, నాకు న్యాయం చేసావు. ఈ రౌండ్ లోని నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాము. ఈ ఫోటోల ఆధారంగా తిండి పదార్థం కనిపెట్టి చెప్పండి. క్లూ నంబర్ 1 1,00,000 రూపాయలు. 10 సెకండ్లు మాత్రమే. పిల్లలందరూ ఏడుస్తున్నారు. చెప్పండి మరి. ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్. మాది పుల్లైస్. మాది పుల్లైస్. ఫస్ట్ బజర్ నొక్కిన వాళ్ళకే మనం కేటాయించాలి కాబట్టి 1,00,000 రూపాయలకి లాక్ చేసేసాం. సెకండ్ క్లూ ఏంటో చూద్దాం. హారెన్ ఉంది అక్కడ, ఆటోలో ఉంటుంది కాబట్టి ఇది ఐస్ క్రీమ్ కాదు. మూడో క్లూ, ఇవి మనకి పీచు మిఠాయిల దగ్గర కనిపిస్తాయి. సరే పీచు మిఠాయి మీరు చెప్పండి. నాలుగో క్లూ, ఒక పిల్లోడు ఉన్నాడు, ఒక స్పీకర్ ఉంది, అండ్ అతనే పీచు మిఠాయి అమ్ముతున్నాడు. సరే మీరు చెప్పింది ఐస్ క్రీమ్ కదా. రైట్ ఆన్సర్. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ఈ ఫోటోల ఆధారంగా సినిమా పేరు కనిపెట్టి చెప్పండి. క్లూ నంబర్ 1. 10 సెకండ్లు మాత్రమే. అక్కడ ఏదో లైట్ కనిపిస్తుంది, అది కార్ లైట్ లాగా ఉంది. టైమ్ అప్. సెకండ్ క్లూ 75,000 క్లూ. అక్కడ ఏదో ఒక ఫార్మేషన్ కనిపిస్తోంది, అది ఏ ఊరు లేదా ఏ కంట్రీలో ఉందో. సినిమా పేరు చెప్పు. ఆరెంజ్. ఓకే సరే, ఆరెంజ్ లాక్ చేసాము 75,000 కి. థర్డ్ క్లూ, అక్కడ సమ్ ట్రూత్ ఆర్ డేర్ గేమ్ నడుస్తుంది. క్లూ నంబర్ 4, గ్రాఫిటీ ఆర్ట్ వర్క్ నడుస్తుంది. వీళ్ళు చెప్పిన ఆరెంజ్ అవునా కాదా చూద్దాం. రైట్ ఆన్సర్. సరే ఇలా మీరు వరుసగా ఆన్సర్ రైట్ గా చెప్పడం వల్ల పనిష్మెంట్ ఉంది. పనిష్మెంట్ ఏంటంటే ఒక ఊర్లో జాతర జరుగుతోంది.
మరి ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా తిక్కలపాలెంలో జాతర జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా జాతర మొదలు పెట్టేద్దామా? మరి మొదలు పెట్టాలంటే మన పెద్దరాయుడు గారు ఏరి, పెద్దరాయుడు గారి కో వేసుకోండి. పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం పెద్దరాయుడు గారి చేతిలో ఇంకో 2 ఉంగరాలు పెరిగాయి. ఇప్పుడు మన సర్పంచ్ గారు ఏం మాట్లాడకుండా ఆశ్చర్యాలు కూర్చుంటారు. అలాగే మన చిన్నరాయుడు గారికి ఒక ఓ వేసుకోండి. సూర్యుడల్లే వచ్చాడు మన అందరి కాటమరాయుడు, పంచే గట్టిన మంచితనం నిలువెత్తు కాటమరాయుడు. చిన్నరాయుడు గారు చాలా సంతోషం. పోయిన సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం 2 చైన్లు ఎక్కువగా పెరిగాయి ఆయన మెడలో. రా మన ముసమని తెలియదు వాళ్ళకి, తెలియదండి. వాళ్ళకి తెలిసి ప్యాంట్లు తడిపేసుకున్నారా? సింహం కామ్గా ఉందంటే ఏంటి అర్థం? అక్కడ చూసుకుందామని. ఎక్కడ చూడలేదు, అక్కడ ఏం చూస్తారు మీరు? ఈ సంవత్సరం జాతరలో ఎంటర్టైన్మెంట్ పై చెయ్యి ఎవరిది? అయ్యా చెప్పండి అయ్యా. మా ఓడు ఎలా అయ్యాడు తెలుసా సర్పంచ్? ఎలా అయ్యాడు? జనాలు ఓట్లు వేస్తే అయ్యాడు. ఇదేంటి అయ్యాడా? ఈడు ఓట్లు వేస్తేనే అయ్యాడు. మీరు ఎంటర్టైన్మెంట్ కి ఏం చేయబోతున్నారు? ప్రముఖ మిమిక్రీ కళాకారుడు శ్రీ వెంకీ పింకీ మంకీ గారిని పిలుస్తున్నాం. ఇప్పుడు ఇందిరా సినిమా నుంచి చిరంజీవి గారు వాయిస్ తీసుకుంటే ఎలా ఉంటుంది? షౌక తాలూకా తప్పు నా వైపు ఉంది కాబట్టి తల దించుకుని వెళ్తున్నా, అదే తప్పు నీ వైపు ఉంటే ఆ తల తీసుకెళ్ళవాలి. తప్పు నాదేరా, నిజంగా నా వైపు ఉంది తప్పు, నీ వైపు కాదు. ఏమనుకుంటున్నావు? సుర్రు సుమ్మ అయిపోద్ది. అసలు నువ్వేమనుకుంటున్నావు? పరువు పోయిలాగుంది, పరువు పోయిలాగుంది. రాయ్ 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 బాంబులు బెదిరించిన బాంబులు బెదిరించిన ఈ చెయ్యి వదిలే ప్రసక్తి. మీ వాళ్ళు ఎలా చేశారో చూసాము. ఇప్పుడు మీ వాళ్ళు ఏం చేస్తారు? ప్లస్ వెల్కమ్ జాకెట్ రాకెట్ రాఘవా. మీరు ఎప్పుడు కనీ విని ఎరిగిన మంచి మంచి మిమిక్రీ ఐటమ్స్ నేను చూపిస్తాను. ముందుగా విమానం రన్వే నుంచి బయలుదేరినప్పుడు దాని సౌండ్ ఎలా ఉంటది, మళ్ళీ దిగేటప్పుడు ఎలా ఉంటది, అదే విమానం గాల్లో వెళ్తున్నప్పుడు ఎలా ఉంటది, అదే విమానం రెక్కలు సాపుకుని వెళ్తే ఎలా ఉంటది, ముడుచుకుని వెళ్తే ఎలా ఉంటది. ఇలాంటి శబ్దాలు మనం జనరల్ గా చూస్తుంటాం. నెక్స్ట్ టైం ప్రోగ్రామ్ వచ్చినప్పుడు అదే నెక్స్ట్ టైం చెప్తాను. ఇప్పుడు రైలు పట్టాల మించి వెళ్ళినప్పుడు ఎలా ఉంటది, పట్టాలు దిగేసి వెళ్ళిపోతున్నప్పుడు ఎలా ఉంటది, రైలు పొలాల్లోంచి వెళ్ళిపోయినప్పుడు ఎలా ఉంటది, ఇలా రకరకాల సౌండ్లు ఎప్పుడు మనం వింటుంటాం. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అది కూడా మీకు వినిపిస్తాను. అది నిన్ను తీసుకొచ్చినందుకు మా చెప్తాం మేము కొట్టుకోవాలి. ఇప్పుడు బస్సు బస్సు ఎలా వెళ్తే కాదు కానీ బస్సు సౌండ్ ఒక్కసారి చేయండి. అదే ఆ బస్సు సౌండ్ మనం రకరకాలుగా చూస్తున్నాం. బస్సులో సుమగారు కూర్చుని వెళ్తే సౌండ్ ఎలా ఉంటది, సుమగారు దిగేసాక బస్సు సౌండ్ ఎలా ఉంటది. సరే వెళ్లే ముందు పిల్లి సౌండ్ ఒక్కటి చేసేసి వెళ్ళమనండి ఆయన్ని. పిల్లి అన్నం తింటున్నప్పుడు ఎలా అరుస్తుంది? చిన్నరాయుడు పెద్దరాయుడు టీముల మధ్యలో చూసుకున్నట్టయితే మిమిక్రీలో అయితే పెద్దరాయుడు వాళ్ళే బాగా పర్ఫార్మ్ చేశారు. లడ్డు వేలం పాట. మరి లడ్డు వేలం పాట నిజాయితీగా జరుగుతుంది కాబట్టి ఎవరైనా సరే వేలం పాటలో ఇవాళ లడ్డు కొనుక్కోవచ్చు మీరు కూడా. సో ముందుగా లడ్డు వేలం పాట 100 రూపాయలు, నా పాట 100, 116, 116, 150, 150, 200, 200, 501, 501, 600, 600, 600, 600, 600, 1116. రాఘవ్ గారి పాట 1116, 2000, 2000 మన వెంకీ మంకీస్. ఇవన్నీ ఎందుకండి, నేను సీరియస్ గా పాడుతున్నాను. 5000 రాఘవ, 5000, 5000 రాఘవ గారు, 5000 రాఘవ. పాడండి రా బాబు, మీకు దండం పెడతాను. సరే సుమా 10,000. ఓ సూపర్. పాడండి రా ఎవడైనా. సుమా 10,000, ఒకటోసారి సుమా 10,000, రెండోసారి సుమక్క 10,000, మూడోసారి. అయితే ఈ వేలం పాటలో వచ్చినటువంటి 10,000 ఏదైతే ఉందో మన టీమ్ లో పనిచేస్తున్న ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, ప్రొడక్షన్ వాళ్ళకి వెళ్తాం. ఓకే, థ్యాంక్ యూ.